ఈరోజు మనము సైకాలజీకి సంబంధించిన ఒక 500 టిప్స్ వరకు నేర్చుకుందామండి. సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ బిట్, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవ ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారు ఎవరు అంటే క్రైడ్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవ వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అన్నవారు డెసెల్స్. వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు అండర్సన్. పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయసులో ఎలాంటి శిక్షణ లేకుండా తలను నిలపడానికి గల కారణం పరిణతి. వ్యక్తి అనువంశిక లక్షణాంశాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక గుణాత్మక మార్పులను సూచించే అంశం పరిపక్వత. జీవిలో శారీరక సంబంధమైన మార్పులన్నీ దీనికి వర్తిస్తాయి. పెరుగుదల. గుణాత్మకమైన మార్పు ఏంటంటే వికాసం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు గెసెల్స్. వికాసం పరిపక్వత అభ్యాసనాల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం వికాసం f పరిపక్వత అభ్యాసనం. కింది వానిలో పెరుగుదల లక్షణము కానిది, ఇది సమగ్రమైనది. ఎలాంటి శిక్షణ అభ్యాసనం లేకుండా వ్యక్తి ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవిస్తే వాటిని ఈ విధంగా పరిగణించవచ్చు: పరిపక్వత వల్ల ఏర్పడిన వికాసం. క్రింది వానిలో ఒకటి వికాసం యొక్క లక్షణము కానిది. వికాసము అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. ఈ నియమము ప్రకారం పిల్లవాని వికాసం పైనుండి కిందకు జరుగుతుంది. శిరఃపాదాభిముఖ సూత్రము. నెక్స్ట్, వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేసే ముఖ్యమైన అంశం ఈ క్రింది వానిలో ఏది? పై 3 ప్రభావితం చేస్తాయి: పెరుగుదల, వికాసం, పరిపక్వత. జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఆకారంలో కానీ నిర్మాణంలో కానీ సంభవించే ఒక పరిమాణాత్మక గుణాత్మక మార్పుని ఏమంటారు? పెరుగుదల. ఒక జీవిలో పెరుగుదలతో పాటు సంభవించే గుణాత్మక మార్పులను ఏమంటారు? వికాసం. జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతో పాటు క్రమంగా వికసించడమే పరిపక్వత. ప్రజ్ఞా సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, రీతులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాలలో జరిగే మార్పు ఏంటి అంటే వికాసం. అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాలు సహజ అభివృద్ధిని ఏమని పిలుస్తారు? పరిపక్వత. మెదడు పెరగడం వల్ల వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, వివేచన సామర్థ్యంను పొందుతాడు అనే వాక్యం ఈ కింది వానిలో దేనిని సూచిస్తుంది అంటే వికాసం. క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా నిర్వచింపబడిన అంశం ఈ కింది వానిలో ఏది? వికాసం. ఈ కింది వానిలో బుద్ధిమాంద్యంకు చెందిన వాక్యం ఏది? శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు. ఈ కింది వానిలో మరగుజ్జులకు చెందిన వాక్యం ఏది? మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు. పెరుగుదల, వికాసంకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించుము. వికాసం పరిశీలించడానికి సాధ్యపడును. ఈ కింది వానిలో వికాసానికి సంబంధించినది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలగడం. ఈ కింది వానిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించుము. ఇది పరిమితమైన ప్రక్రియ కాదు. సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా 5 సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కడం అంటే పరిపక్వత అభ్యాసన అవసరం. వికాసం, అభివృద్ధి అనగా సంభవనీయత విచ్చుకుంట. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము. పెరుగుదల నిరంతర ప్రక్రియ. వ్యక్తి పెరుగుదల, వికాసాలకు సంబంధించిన సరైన దానిని గుర్తించుము. పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది. వికాసం, పరిపక్వత, అభ్యాసనం గల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణం వికాసం f పరిపక్వత అభ్యాసనం. కింది వానిలో వికాస లక్షణం కానిది ఒక ప్రత్యేక అంశానికి పరిమితం. ఈ కింది వానిలో ఖచ్చితంగా కొలవదగినది విద్యార్థి పెరుగుదల. ఈ కింది వానిని జతపరచుము. కాళ్ళు చేతులు ఏంటి? కాళ్ళు చేతులు పెరుగుదల. దంతాలు రావడం పరిపక్వత. ఈత నేర్చుకోవడం వికాసం. ఈ కింది వానిలో వికాసం అనగా అభ్యాసనం, పరిపక్వత, సామర్థ్యం పైవన్నీ. ఈ కింది వానిలో పెరుగుదలకు సంబంధం సరికానిది సాంఘిక మార్పు. ఒక శిశువు 3 సంవత్సరాలకు మాట్లాడడం, 5 సంవత్సరాలు రాయగలగడం అనేది దీని ప్రకారం జరుగుతుంది. పరిపక్వత. ఒక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు అనే వాక్యాన్ని సూచించేది ఏది అంటే పెరుగుదల. కింది వాటిలో సరికాని ప్రవచనం. వికాసం అన్ని అభివృద్ధి దశలో ఒకే విధంగా ఉండును.
పాదాభిముఖ వికాసం అనగా అనుధైర్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. కింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి అంటే వికాసాన్ని ప్రాప్తుత్తరించలేము. వికాస సూత్రాలను అనుసరించి క్రింది వాటిలో అసత్య ప్రచారం ఏంటంటే వికాసాన్ని ప్రాప్తీకరించలేము. శిశువు వస్తువులను పట్టుకోవడానికి మొదటి చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలగడంలో వికాస సూత్రం ఏంటి అంటే వికాసం సాధారణ దశ నుండి నిర్దిష్ట దశకు సాగుతుంది. వికాసం నవజాత దశలో వేగంగా, బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం అవడంలో వికాస సూత్రం. వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. శిశువులో జరిగే శిర పాదాభిముఖ మార్పులు దీనికి సంబంధించినది. వికాసం గురించి సరికాని ప్రవచనం అన్ని దశలలో ఒకే విధంగా ఉండను. వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది. పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. పిల్లలు వస్తువులు పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి అంటే వికాసం సాధారణ దశ నుండి నిర్దిష్ట దశకు సాగుతుంది. శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, తర్వాత కాళ్ళను నిలిపి నడవడం చేస్తారు. ఇందులో వికాస సూత్రం ఏంటి అంటే వికాసం ఒక ఖచ్చితమైన దశగా సాగుతుంది. పిల్లలలో భాష వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారుతుంది. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటంటే వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అభినందిస్తుంది. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటంటే వికాసం ఒక పరస్పర చర్య. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నారు. దీనికి సూచించే వికాస సూత్రం ఏంటి? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇంతకు పూర్వం విద్యార్థిని 1వ క్లాసులో చేర్చుకోవడానికి విద్యార్థులను చేతిని తలపై తీసుకొని వెళుతూ ఎడమ చేతిని కుడి చేతిని వేలతో తాకుమని అడిగేవారు. ఇది ఈ వికాస సూత్రము ప్రకారం విద్యార్థి తగిన శారీరక వయసుని చేరుకున్నాడని నిర్ధారించుకున్నట గుర్తు. సమీప దూరస్థ సూత్రము. నెక్స్ట్ వికాసానికి కారణమైన ఎన్నో ప్రక్రియలు శిశువులో అంతర్గతంగా జరుగుతూ ఉండి హఠాత్తుగా ఒకరోజు బయటకు కనిపిస్తాయి. ఇందులో వికాస సూత్రం ఏదంటే వికాసం సర్వశక్తుల సమ్మేళనం. ఈ కింది వానిలో వికాసం గురించి సరికాని ప్రవచనం ఏంటి అంటే అన్ని దశలలో ఒక విధంగా ఉంటుంది. వికలాంగుడైన విద్యార్థి తరచూ ఒంటరిగా ఉంటూ అందరిపై ఎక్కువ కోపాలు చూపిస్తూ పరీక్షలలో కూడా తక్కువ మార్కులు సాధిస్తున్నట్లయితే ఆ విద్యార్థి ఏ వికాస నియమానికి చెందుతాడంటే వికాసం ఏకీకృత మొత్తం. ఒక వ్యక్తిలో జ్ఞానం ఆధారంగా అవగాహన ఆధారంగా వినియోగం ఆధారంగా విశ్లేషణ ఆధారంగా సంశ్లేషణ ఆధారంగా మూల్యాంకనం ఏర్పడును అనే వాక్యం ఏ వికాస నియమాన్ని సమర్థిస్తుంది అంటే వికాసం సంచితమైనది. నెక్స్ట్ క్వశ్చన్, శారీరక వికాసం మానసిక వికాసాన్ని, మానసిక వికాసం ఉద్వేగ వికాసాన్ని, నైతిక వికాసం సాంఘిక వికాసాన్ని పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది అంటే వికాసం ఏకీకృతమైనది. ఈ కింది వానిలో సరికాని వాక్యం ఏది అంటే శిశువులో భాష వికాసం నిరంతరం జరగడం విచ్ఛిన్నడం. ఈ క్రింది వానిలో వికాస సూత్రాల అధ్యయనం వలన ఉపాధ్యాయుడు అంచనా వేయలేనిది ఏంటి అంటే పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. మొదట ఎగరేవన్నీ పక్షులు అని తెలుసుకున్న శిశువు తర్వాత ఆస్ట్రిచ్ పక్షి అయినప్పటికీ ఎగరదు అని తెలుసుకున్నాడు. అయితే ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది? వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు దారితీస్తుంది. అనుకూల బదలాయింపును సమర్థించే వికాస నియమం ఏది? వికాసం సంచితం. నెక్స్ట్, నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఆర్తి ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడివడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు. వికాసం సాధారణ దశ నుండి నిర్దిష్ట దశకు సాగుతుంది. వికాసం క్రమానుగతమైనది అనే నియమాన్ని పాటించి ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం ఏది? LSRW, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొందడానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వలన మంచి గాయకుడవలను దాగిన వికాస నియమం ఏంటి అంటే వికాసం ఒక పరస్పర చర్య. ఈ కింది వారిలో ఏ వికాస సూత్రం గెస్టాల్ట్ వాదనను సమర్థిస్తుంది అంటే వికాసం సర్వశక్తుల సమ్మేళనం. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాలలో దేనిని సమర్థిస్తుంది అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. క్రింది వానిలో వికాస సూత్రం ఏంటి? వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండును. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకి
ఉపాధ్యాయులకు దీని దీనిని గురించి అవగాహన కల్పిస్తుంది. అంటే విద్యార్థుల వైయక్తిక భేదాలు. వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస సూత్రం ఏంటి అంటే, వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. విషయ ప్రణాళిక రచన పద్ధతులలోనే సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం ఏది అంటే, వికాసం క్రమానుగతమైనది. రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాష వికాసం ప్రభావితం చేస్తుంది. దీనిని సూచించు వికాస సూత్రం ఏది అంటే, వివిధ వికాసాల పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయసు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కళ్ళు మాత్రం ఉపయోగించడం సూచించే వికాస నియమం ఏంటి అంటే, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వరకు సాగుతుంది. తరగతిలో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండడాన్ని సూచించే వికాస నియమం ఏది అంటే, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్, శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర, సమాంతర, సహకార క్రీడలలో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం ఏంటి అంటే, వికాసం క్రమానుగతం. కౌమార దశలో శారీరక, మానసిక వికాసాల ఉధృతంగా జరుగుతాయి అని వాక్యాన్ని సమర్థించే వికాస నియమం ఏది అంటే, వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు, చేతివేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం ఏంటి అంటే, వికాసం రెండు నిర్దేశిక పోకడలలో సంభవిస్తుంది. చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే, ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏది అంటే, వికాసం క్రమానుగతమైనది. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏంటి అంటే, పియర్సన్ డార్విన్ కుటుంబం. తప్పుగా జతపరచబడిన జత ఏంటి అంటే, ఫ్రీమన్ ఎడ్వర్డ్ కుటుంబం. వ్యక్తి వికాసంపై ప్రభావం చూపే భౌతిక కారకం ఏంటి, అతడు పెరిగే వాతావరణం. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య ఏంటి అంటే 23 జతలు. హెరిడాటరీ జీనియస్. పుస్తక రచయిత ఎవరంటే ఫ్రాన్సిస్ గాల్టన్. వ్యక్తి సాంఘిక వికాసంలో ప్రముఖ పాత్ర వహించే కారకం ఏంటంటే, పరిసరాలు. జీవ సంబంధ కారకం కానిది సంస్కృతి. మనుష్య ప్రవర్తనపై అనువంశికత ప్రభావాన్ని రుజువు చేసిన మానసిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ గాల్టన్. జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి? 23. ఈ క్రింది వానిలో జన్యువుల వేటిలో ఉంటాయి క్రోమోజోమ్లు? జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క పరిసరాలు. ఒక అండం ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది విభజనానంతరం 2 పిండాలుగా పెరిగే కొద్దీ పెరిగేవారు సమరూప కవలలు. మానవ శుక్రకణంలో క్రోమోజోమ్ల సంఖ్య 23. మానవునిలోని క్రోమోజోమ్ల సంఖ్య 46. కింది వానిలో సరికానిది ఏది? లింగ నిర్ధారణ శక్తి స్త్రీకి సంబంధించినది. వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశము ఈ కింది వానిలో ఏది? అనువంశికత, పరిసరాలు రెండును. వ్యక్తి వికాసంను ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనునవి మనోవైజ్ఞానిక కారకాలు. రమ్య, గీత అనే ఇద్దరు సోదరులలో ఒకరికి సంగీతం అంటే ప్రాణం, మరొకరికి క్రీడలంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం వైవిధ్య నియమం. ఎన్టీ రామారావు కుమారులలో అందరూ నటులు కాలేకపోవడంను నిరూపించే అనువంశిక నియమం ఏమిటి అంటే, వైవిధ్య నియమం. వ్యక్తి వికాసం పైన అనువంశికత ప్రభావంను సమర్థించే వారిలో సరికాని జత పియర్సన్ కవలలు, అన్నదమ్ములు, దాయాదులు. వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావంను సమర్థించే వారిలో సరికానిది ఏది అంటే, 19 జతల సమరూప కవలలు, వాట్సన్. తెలివైన తల్లిదండ్రుల పిల్లలు చదువులు వెనుకబడడాన్ని గుర్తించిన ఉపాధ్యాయుడు వారిని ఈ విధంగా అర్థం చేసుకుంటాడు: ప్రతిగమన ప్రభావం ఉంటుందని.
ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశిక ప్రభావాన్ని తెలియజేసే నిర్ణయం ప్రతిగమన నియమం. ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు ఏవి? లింగ నిర్ధారణ, శిశువుల సంఖ్య, అనువంశికత లక్షణాలు పైవన్నీ కూడా. నెక్స్ట్, రమ అనే బాలిక వయసు 3 సంవత్సరాలు. పోషకాహార లోపం వలన ఆమె వికాసంలో జాప్యం జరిగింది. దీనికి గల కారణం ఏమి కావచ్చు? పరిసరాలు. భాష వికాస దశలో వరుస క్రమంలో 3వ దశ ఏంటి? శబ్దానుకరణ దశ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘికాభివృద్ధంగా చెప్పబడే క్రీడా రకం ఏంటి అంటే సమాంతర క్రీడ. నవజాతుల వాటి ఉద్వేగాలకు సంబంధించి సరికాని చేత. సహజాతులు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరికాని చేత ఏంటి అంటే నవ్వు, ఉత్సాహం. ఏకాంత క్రీడల్లో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటారు. కింది వానిలో పూర్వ ముఠా దశ ఏది? పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ. నెక్స్ట్, భాష వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏంటి అంటే భాషావగాహన దశ. సమాంతర క్రీడల్లో పిల్లలు ఇతరుల ఆటలను అనుసరిస్తారు. ముఠా దశ అని పిలువబడే దశ ఉత్తర బాల్య దశ. భాషా వికాసంలో మొదటి దశ ప్రాగ్భాష దశ. బయట ప్రపంచంతో సంబంధాలను ఏర్పరచుకొని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవడం ఈ దశలోని ముఖ్య అంశం. పూర్వ బాల్య దశ. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతని యొక్క నైతిక వికాసం. భాష వికాసంలో తొలి దశ పూర్వ భాషా దశ. కౌమార దశకు సంబంధించి సరికాని ప్రవచనం. కౌమార దశ వాస్తవమైన ఆకాంక్షలు ఉండే దశ. ఉత్తర బాల్య దశలోని ముఠా యొక్క లక్షణం ఆటలు, సరదాలు. పూర్వ పాఠశాల దశ అని ఈ దశకు మరో పేరు. పూర్వ బాల్య దశ. జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. శైశవ దశ. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్భాష దశ. ఈ వయసు పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. 3 నుండి 4 సంవత్సరాల సంవత్సరాల వయసు గల పిల్లలు. ప్రేమ అనున్నది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము. సంతోషం మరియు అంగీకారం. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ శబ్దాధారాల దశ. ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలో అభ్యాసన విధానం ఏంటంటే ఉద్వేగ వికాసము. ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనంలో చాలా సమర్థవంతంగా వికాసము చెందుతుంది. ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనము చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది. 7 సంవత్సరాలు. 3 నెలల వయసున్న పసిపాప ఉత్తేజంతో పాటు క్రింద ఉద్వేగాలు ఏర్పడతాయి. విచారం మరియు ఆహ్లాదం. నమ్మ బలుకుతూ పగటి కలలు కంటూ ఉండే స్థితిలో ఉండే పిల్లలు వారి ప్రాథమిక అవసరాలు సంతృప్తి పరచుకునేటకు వారి తల్లిదండ్రులపైన, కుటుంబం సభ్యులపైన ఆధారపడతారు. భాషా వికాసంలో 3వ దశ ఏంటంటే శబ్దానుకరణ దశ. పిల్లలు సహకారం క్రీడలో పాల్గొనే వయసు 3 నుండి 4 సంవత్సరాల వయసు. రవి అనే విద్యార్థికి ఎన్ని పద్ధతులలో చెప్పినను దగ్గర, దూరం వంటి స్థాన సంబంధమైన అంశాలు నేర్చుకోలేకపోతున్నాడు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుకు ఉపాధ్యాయునికి దీనికి సంబంధించిన మనోవైజ్ఞానిక శాస్త్రజ్ఞానం ఎక్కువగా తోడ్పడుతుంది. వికాస దశలు. సాంఘిక పరిణితి లేని వ్యక్తి యొక్క లక్షణం ఒడిదుడుకులకు తట్టుకోలేకపోవడం. కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణిస్తారు. కారణం శారీరక, మానసిక వికాసం రెండూ వేగంగా జరుగుతాయి. పూర్వ బాల్య దశలో బోధనోపకరణాలు ఉపయోగించమని సూచించుటకు గల కారణం పిల్లలకు ఈ దశలో అమూర్త ఆలోచనలు ఉండవు కావున. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ.
ఈ కింది వానిలో మానవ జీవితం దేని నుండి ప్రారంభమవుతుంది? సంయుక్త బీజం జైగోట్. శిశువులో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరచుగా ప్రమాదాలకు గురి అయ్యే దశ ఏది? పూర్వ బాల్య దశ. శిశువు నందు మొదటిగా వికాసం చెందే మరియు శిశువు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్థ్యాలు వరుసగా స్పర్శ, దృష్టి. చతురాస్రాకారంలో ఉండే మొండెము క్రమంగా దీర్ఘ చతురాస్రాకారంలోకి మారే దశ పూర్వ బాల్య దశ. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్ వలన శారీరక పెరుగుదల నియంత్రించబడే దశ శైశవ దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల ఈ దశలలో జరుగుతుంది. జనన పూర్వ దశ, యవనారంభ దశలలో శిశువు ఏ భాగంపై ముందుగా నియంత్రణ ఏర్పరచుకుంటాడు? తల. పిల్లలు బొమ్మలు గీయటం, రాయటం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్, స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలను నేర్చుకునే దశ పూర్వ బాల్య దశ. శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ. శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ ఏంటంటే వయోజన దశ. పిల్లలకు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించిన అవగాహన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. ఈ వికాస దశలలో గీత తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది. కౌమార దశ. వ్యక్తిలోని శారీరక ఆత్మప్రతిమ, మానసిక ఆత్మప్రతిమ పరిపక్వత చెందే దశలు కౌమార దశ. తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ యవనారంభ దశ. శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ ఉత్తర బాల్య దశ. శిశువు పూర్తి వయోజనుడిలా కనిపించే దశ ఉత్తర బాల్య దశ. శిశువు నామవాచకాలను నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకునే దశ శైశవ దశ. శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయంను తెలుసుకోవాలని కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉండటం మనకు ఈ దశలో కనిపిస్తుంది. పూర్వ బాల్య దశ. శిశు ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో అతను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా, కోపిష్టిగా వాడతాడా అని తెలియజేసే దశ శైశవ దశ. ప్రజ్ఞ వికాసం తక్కువగా ఉన్న రమ్యతనకు ఆనందాన్ని కలిగించే విషయాలను మంచిదిగాను, కష్టాన్ని కలిగించే వాటిని తప్పుగాను భావిస్తుంది. నైతిక వికాస పరంగా రమ్య ఏ దశకు చెందుతుంది? శైశవ దశ. వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు సంతోషం, భయం, కోపం. శారీరక మానసిక వికాసాన్ని వేగంగా జరిగే దశలు వరుసగా శైశవం, పూర్వ బాల్య దశ. శిశువు భాషా భాగాలను ఉపయోగించి 6 నుండి 8 పదాలు ఉన్న వాక్యాలు మాట్లాడే దశ పూర్వ బాల్య దశ. ఈ క్రింది ఏ దశలో రూపుదిద్దుకున్న మూర్తిమత్వం ఆధారంగానే జీవిత పర్యంతం వికాసం జరుగుతుంది? శైశవ దశ. ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకు గురిచేసే విషయాల వలన కలిగిన ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషంను కలిగించే వేరే పనులలో నిమగ్నము కావడంను తన అలవాటుగా మార్చుకున్నాడు. ఈ వ్యక్తి దశ అతనిలో జరిగిన అభ్యాసన మరియు ఈ విధానంలో వరుసగా ఏంటి అంటే ఉత్తర బాల్య దశ యత్నదోష అభ్యాసన పద్ధతి, ఉద్వేగ కెథార్సిస్. మహాత్ముని జీవిత చరిత్ర చదివిన పవన్ అనే విద్యార్థి సత్యమేవ జయతే అను సూక్తిని గౌరవించి ఈ నియమాన్ని పాటించాడు. పవన్లో పెంపొందిన వికాసం సాంఘిక వికాసం. గీత అనే అమ్మాయి తాను శిక్షింపబడే పని చేసినప్పుడు తప్పు అని పొగడ్త కానీ బహుమానం కానీ లభించే పని ఒప్పు అని అనుకుంటుంది. గీత ఏ వికాస దశకు చెందుతుంది? పూర్వ బాల్య దశ. ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలలో నిందాస్తుతితో వ్యంగ్యంగా అర్థం చేసుకునే దశ కౌమార దశ. మానసిక వికాసం లక్షణం కానిది సహకార భావం కలిగి సామాజిక బాధ్యతలలో పాలు పంచుకోవడం. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? లింగయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ ఉత్తర బాల్య దశ. సామాజిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం, తమలో తాము
తదాత్మీకరణం చెందడం అనేది ఈ వికాసం మరియు ఏ దశకు చెందుతుంది? సాంఘిక కౌమార దశ. కిరణ్ అనే విద్యార్థి తనకెంతో నచ్చిన పెన్నును తన స్నేహితుడి వద్ద నుండి దొంగిలించినప్పటికీ తప్పు చేశాననే అపరాధ భావంతో ఉన్నాడు. కిరణ్ నైతిక వికాస దశ ఉత్తర బాల్య దశ. మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను అర్థం చేసుకునే దశ ఉత్తర బాల్య దశ. కుతూహలం అనే సహజాతుల ఆధారంగా ఏర్పడే ఉద్వేగం, విస్మయం. శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ. అనుకరణ అధికంగా ఉండే దశ. తార్కిక పరిశీలన, ఆలోచన, వివేచన శక్తుల అధికంగా ఉండే దశ ఏంటంటే ఉత్తర బాల్య దశ. శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వలన శిశువు తన ప్రవర్తనను తానే నియంత్రించుకునే దశ కౌమార దశ. అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ ఉత్తర బాల్య దశ. ఉద్వేగ అస్థిరత్వం గల దశ కౌమార దశ. వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాటు పరంగా క్లిష్టమైన దశ శైశవ దశ. పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట సమాంతర ఆట. పిల్లల సహకార క్రీడలో పాల్గొనే వయస్సు 3 నుండి 4 సంవత్సరాలు. ఎప్పుడు విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానం చూసినప్పుడు దానిని తెల్లని పక్షిగా గుర్తించడంలో సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది అంటే సంశీకరణం. పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే పియాజే. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ సంశీకరణం. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటి అంటే అనుగుణ్యం. పియాజే మరియు బ్రూనర్లు బోధన ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం బోధన పరిపక్వతల మధ్య సంబంధం. పాలపీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవానికి గ్లాసుతో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొద్దిగా గ్లాసు తాగడం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏ దశకు చెందినది? సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటి అంటే అనుగుణ్యం. తన తల్లిని మమ్మీ అని పిలిచే పిల్లవాడు మహిళలందరినీ మమ్మీ అని పిలవసాగాడు. దీనికి గల కారణం సాంశీకరణం. తల్లి కనిపించకపోతే పిల్లవాడు తన తల్లిని వెతకడం ప్రారంభం అయ్యే పియాజే సంజ్ఞానాత్మక దశ ఇంద్రియ చాలక దశ. ఒక అమ్మాయి తను ఆడుకునే బొమ్మకు స్నానం చేయించడం, అన్నం పెట్టడం చేస్తుంది. పియాజే ప్రకారం ఈ అమ్మాయి సంజ్ఞానాత్మక దశ పూర్వ ప్రచాలక దశ. పూర్వ భావనాత్మక అంతర్బుద్ధి దశలను కలిగిన సంజ్ఞానాత్మక దశ ఏది? పూర్వ ప్రచాలక దశ. చిలుక ఎగురుతుంది, కాకి ఎగురుతుంది, పావురం ఎగురుతుంది, కావున రెక్కలున్న పక్షులను ఎగురుతాయి అనే వాక్యంను సూచించేది ఏది? ఆగమనాత్మక ఆలోచన. రెక్కలున్న పక్షులు ఎగురుతాయి కావున చిలుక, కాకి, పావురం వంటి పక్షులు కావున అవి ఎగురుతాయి అనే వాక్యంను సూచించేది ఏది? నిగమనాత్మక వివేచన. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలోని జ్ఞానేంద్రియ చలన దశ ఈ కింది వానిలో దేనికి సంబంధించినది? అనుకరణ, స్మృతి మరియు మానసిక నిరూపణం. భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పలేని విద్యార్థి పియాజే సిద్ధాంతాలలో ఏ దశకు చెందుతాడు? దానిని ఏమంటారు? పూర్వ ప్రచాలక దశ. ఏకమితి. ఈ క్రింది వానిలో సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినది ఏది? సంబంధించినది వయసుపై ఆధారపడుతుంది కానీ దశపై ఆధారపడదు. వయసుపై ఆధారపడుతుంది కానీ దశపై ఆధారపడదు. ఒకే ఆకారం, పరిమాణం ఉన్న 2 మట్టి గోళాలను తీసుకొని వాటిలో ఒకదాని ఆకారాన్ని మార్చినప్పుడు దానిని తిరిగి మొదటి ఆకారంలోకి మార్చగలమని భావించలేని శిశువులో లోపించిన భావన లోపం ఏంటి అంటే అవిపర్యాయాత్మక భావన లోపం. కింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఒక వస్తువు ఆకారాన్ని మార్చినా, స్థితిని మార్చినా దాని గుణం కూడా మారుతుంది. కన్జర్వేషన్.
పిల్లల వికాసాన్ని వేగవంతం చేయాలని ప్రయత్నం చేయడం మూర్ఖత్వం అన్నది ఎవరు అంటే పియాజే. పిల్లలు తమ సమవయస్కుల నిష్పాదనలో పోల్చకుండా వారి పూర్వ సాధనను ప్రస్తుత సాధనతోనే పోల్చాలి అని చెప్పినది ఎవరు అంటే పియాజే. ఈ కింది వానిలో సరికాని వాక్యం ఏది అంటే పాత స్కిమాటాలను దృఢపరుచుకునే ప్రక్రియ వ్యవస్థీకరణం. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక వికాస దశ ఏది అంటే 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ ప్రకారం పిల్లలలో నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది: 3 స్థాయిలు 6 దశల్లో. భౌతిక పర్యవసనాల ఆధారంగా చర్యల నైతికతను అంచనా వేసే దశ మంచి బాలుని నీతి. మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ను అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నిర్ణయానికి వదిలివేయాలి. అవసరమైతే సమాజ సంక్షేమం కోసం సంబంధిత చట్టాలను సవరించాలి అనే వ్యక్తి నైతిక స్థాయి ఏది అంటే 5వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ ప్రకారం పిల్లల తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి. పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేడు. ఈ సందర్భంలో పిల్లవాని నైతిక దశ ఏది అంటే 4వ దశ సాంప్రదాయ స్థాయి. ఐస్ క్రీమ్ ఇస్తానంటే చదువుకుంటాననే పిల్లవాడి నైతిక దశ ఏది? 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. నీ బొమ్మ నాకు ఇస్తే నిన్ను కూడా నా ఆటలో చేర్చుకుంటాను అనే అమ్మాయి నైతిక దశ ఏది? సహజ సంతోష అనుసరణ దశ సాధనోపయోగ దశ. తాగి నడిపితే పోలీసు జరిమానా విధిస్తుండటంతో తాగుడు అలవాటున్న కిరణ్ తాగినప్పుడు వాహనం నడపకూడదని నిర్ణయించుకున్నాడు. కోల్బర్గ్ ప్రకారం అతని నైతిక స్థాయి ఏది? సంప్రదాయ స్థాయి. స్వయం అంగీకార సూత్రాల నైతికతగా కోల్బర్గ్ పేర్కొన్న నైతిక స్థాయి ఉత్తర సాంప్రదాయ నైతికత. అధికారి శిక్షిస్తాడని కాకుండా తాను పనిచేస్తున్న సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే ఉద్యోగి నైతిక స్థాయి 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి శిశువు విధేయతను పాటించే దశ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. పూర్వం సాంప్రదాయ స్థాయి 2వ దశలో ఉన్న పిల్లల లక్షణం ఏది అంటే బహుమానాలు పొందాలనే లక్ష్యంతో ప్రవర్తిస్తారు. ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాని నైతిక దశ ఏంటి అంటే 3వ దశ సాంప్రదాయ స్థాయి. ఆగస్టు 15 రోజున ప్రధాన ఉపాధ్యాయుని నిందను తప్పించుకోవడానికి కాకుండా జాతీయ పండుగకు హాజరు కావడం తన కర్తవ్యంగా తలచి పతాకావిష్కరణకు హాజరైన ఉపాధ్యాయుని నైతిక దశ 6వ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ డోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం ఈ క్రింది వానిలో ఏది? సార్వత్రిక భాషా విభాగం. పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. వీటి ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు అంటే నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ చామ్స్కీ ప్రకారం కింది వానిలో సరికాని ప్రవచనం ఏది అంటే పిల్లలు కేవలం పరిశీలన అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారు అనేది రాంగ్. వ్యాకరణ సహితంగా ఉండి ఎలాంటి అర్థం ఇవ్వని వాక్యాలను తన సిద్ధాంత నిరూపణలో ఉపయోగించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? చామ్స్కీ. చిన్నపిల్లల మెదడును భాషా యంత్రంతో పోల్చినది ఎవరు? చామ్స్కీ ప్రకారం భాష పిల్లలకు పుట్టుకతోనే ఆర్జించబడే ప్రక్రియ. సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణం బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు అంటే చామ్స్కీ. కింది వానిలో ఈ క్రింది దృక్పథాలలో ఒకటి భాషా సామర్థ్యాలకు కారణమైన సహజ భాష సముపార్జన సాయుధం శిశువులందరిలో
ఉంటుందని ప్రతిపాదిస్తున్నది ఎవరు అంటే నేటివిస్ట్ దృక్పథం. చామ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అనగా వ్యాకరణంను అర్థం చేసుకునే శక్తి ప్రతి ఒక్కరికి అనువంశికంగా సంక్రమించడం. భాషాభివృద్ధి నేటివిస్ట్ పర్స్పెక్టివ్ అను ప్రతిపాదించిన వారు చామ్స్కీ ప్రకారం భాషార్జన సామర్థ్యం గరిష్టంగా ఉండే వయస్సు ఏది? 3 నుండి 10 సంవత్సరాలు. ఎల్ఈడి ద్వారా ఎన్ని సంవత్సరాల వయసు వచ్చేసరికి భాషలలో నియమ నిబంధనలన్నీ శిశువు అర్థం చేసుకుంటారు. 4 సంవత్సరాలు. ఈ కింది వానిలో సరైన వాక్యం ఏది? వాక్య నిర్మాణానికి సంబంధించినది ప్రాగ్మాటిక్స్. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన ఏది అంటే ఆదర్శ ఆత్మభావన. ఈ కింది వానిలో మానసిక ఆత్మభావనకు చెందినది విశ్వాసం. స్వేచ్ఛాపూర్వ ఇచ్చు ఆత్మ ప్రవర్తనపై కేంద్రీకరించే ఉపగమం ఏది అంటే మానవతావాదం. ఆత్మభావన సిద్ధాంతం ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏది అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మభావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం ఏది? ఆన్సర్ తదాత్మకీకరణం. కార్ల్ రోజర్స్ అనుసరించిన వాదం మానవతావాదం. వాస్తవిక అహం, ఆదర్శప్రాయమైన అహం మధ్య సయోధ్య కుదిరినప్పుడు వ్యక్తిలో సర్దుబాటు పెరుగుతుంది. వ్యక్తి యొక్క ఆత్మ భావనకు చెందినది ఏది? వాస్తవం నుండి ఆదర్శం వైపు పయనిస్తుంది. ఆత్మభావనను పిల్లలలో మాపనం చేయు పద్ధతి సెమాంటిక్ డిఫరెన్షియేషన్ టెక్నిక్. కార్ల్ రోజర్స్కి సంబంధించి సరికాని అంశం ఏది? ప్రాకృతికవాది కార్ల్ రోజర్స్ ప్రకారం మానవుని ప్రేరణలు, ప్రవృత్తులు అనేవి సకారాత్మకంగా ఉండాలి అంటే పాజిటివ్గా ఉండాలి. నెక్స్ట్ 5వ తరగతిలో అవాంతిక అనే విద్యార్థిని సామర్థ్యం అనే లక్షణమును కనబరుస్తుంది. అయితే ఆమె ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఎరిక్సన్ ప్రకారం ఏది? క్రింది వానిలో ఏది? శ్రమశీలత, ఆత్మన్యూనత. తరగతిలో ఒక విద్యార్థి అహం కలిగి ఉన్నాడు అని ఉపాధ్యాయుడిగా నీవు ఎలా గుర్తించగలవు? వాస్తవిక ఆలోచనలను కలిగి ఉన్నప్పుడు. ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం, న్యూనతాభావం సంభవించే వయస్సు ఏది? 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతాలలోని క్రీడా దశ లక్షణాలు చొరవ చూపడం, తప్పు చేశానేమో అనే భావన. ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు. స్వయం ప్రతిపత్తి సందేహం. చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన ఎరిక్సన్ ప్రకారం ఈ వయసులో కనుగొనగలము. 3 నుండి 5 సంవత్సరాల మధ్య. ఈ కింది వానిలో విశ్వసనీయత అనే లక్షణం ఎరిక్సన్ ప్రకారం ఏ దశలో ఏర్పడుతుంది? కౌమార దశ. ఎరిక్సన్ ప్రకారం పరిపక్వ దశలో వ్యక్తిలో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి? సమగ్రత, నిరాశ. ఎరిక్సన్ ప్రకారం మధ్య వయోజన దశలో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి? ఉత్పాదకత, స్తబ్దత. పూర్వ వయోజన దశలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి? సాన్నిహిత్యం, ఏకాంతం. నెక్స్ట్ కౌమార దశలో కనిపించే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఈ కింది వాటిలో పాఠశాల దశలో కనిపించే క్లిష్ట పరిస్థితి ఏది? శ్రమించడం, ఆత్మన్యూనత. ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశ యొక్క కాలం 30 నుండి 50 సంవత్సరాలు. ఎరిక్సన్ ప్రకారం పాఠశాల దశ యొక్క కాలం 6 నుండి 12 సంవత్సరాలు. ఎరిక్సన్ ప్రకారం సూక్ష్మ బుద్ధి అనే లక్షణం కనిపించే దశ ఏది? పరిపక్వ దశ. నెక్స్ట్
పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది. పూర్వ ప్రచాలక దశ శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ కింద గోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందుతుంది. పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థితి పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఇంద్రియ చాలక దశ. వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయపడిన వారు కోల్బర్గ్. ఎరిక్సన్ ప్రకారం కౌమార దశలో మీ పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే స్వయం ప్రతిపత్తి సందేహం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వచించే నీతి ఈ స్థాయికి చెందుతుంది. సంప్రదాయ స్థితి కింది వానిలో సరికాని చేత ఏంటి అంటే పియాజే ప్రవర్తనవాదం ఒక విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండే పరిమితి అవిపర్యాత్మక భావన లోపం. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుని నీతి కనబడే దశ ఏంటి అంటే సాంప్రదాయ స్థాయి మూడవ దశ. పిల్లలు మేధస్సులో భాష గ్రహణ పరికరం ఉంటుంది అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే చామ్స్కీ. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ దశ. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు. స్కిమాటా రమేష్ తన ఉపాధ్యాయుడు తరగతిలో మేక గురించి చెప్పిన వర్ణాన్ని విని తర్వాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అని అనుకున్నాడు. దీనికి కారణం సాంశీకరణ. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి అనేవి దీనికి సంబంధించినవి. ఉత్తర సంప్రదాయ స్థాయి ఆరవ దశ. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే చొరవ తప్పు చేశానన్న భావన. అంతర్బుద్ధి దశ అనేది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో కింది దానికి చెందినది. పూర్వ ప్రచాలక దశ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందుతుంది అంటే పూర్వ సంప్రదాయ స్థాయి. కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన సిద్ధాంతం మనో విశ్లేషణ సిద్ధాంతం. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక వికాస దశ ఇంద్రియ చాలక దశ. ఎరిక్సన్ ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల వయసు గల పిల్లలకు సరైన శిక్షణ తగిన విద్య మరియు మంచి ఆదర్శాలను అలవరించడం వల్ల వారిలో పెంపొందే లక్షణం శ్రమశీలత. పిల్లల ప్రవర్తన వారు పొందే బహుమతులచే నిర్దేశింపబడే నైతిక వికాస దశ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీతి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఈ కింది స్థాయికి చెందుతుంది. ఉత్తర సాంప్రదాయ ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాల వయసు గల వారికి చెందిన మనోసాంఘిక దశ ఏంటి అంటే తాదాత్మ్యం వర్సెస్ తాదాత్మ్య సంభ్రమం. అహం కేంద్రీవాదం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో కనిపిస్తుంది. పూర్వ ప్రచాలక దశ. కోల్ రోజర్స్ ప్రతిపాదించిన అభ్యాసన సిద్ధాంతం అనుభవపూర్వక అభ్యాసన సిద్ధాంతం. సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని భావించే కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి సాంప్రదాయ నైతికత. ఎరిక్సన్ ప్రకారం విశ్వసనీయత అనే సద్గుణం ఏర్పడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి తాదాత్మ్యం వర్సెస్ సంభ్రమం. సర్వాత్మవాదం పియాజే యొక్క ఈ క్రింది సంజ్ఞానాత్మక వికాస దశలో కనిపిస్తుంది. పూర్వ ప్రచాలక దశ. చామ్స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య అంశం పిల్లలు అంతర్గత సార్వత్రిక వ్యాకరణాన్ని కలిగి ఉంటారు. సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇలా కూడా అంటారు. మానసిక వికాసం. కోల్బర్గ్ ప్రకారం సంప్రదాయ నైతిక స్థాయికి చెందిన పిల్లవాని నైతిక ప్రవర్తనకు కారణం ఇతరుల ఆమోదం కోసం మరియు తిరస్కరణను తప్పించుకోవడం కోసం. పియాజే ప్రకారం స్కిమాటాలో మార్పులు రావడానికి కారణం అనుకూలత మరియు వ్యవస్థీకరణ. ఎరిక్సన్ ప్రకారం చొరవ వర్సెస్ అపరాధం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ వయసు పిల్లలలో ఉంటుంది. 3 నుండి 6 సంవత్సరాలు. శారీరక శిక్షాపరంగా నైతికత అంచనా వేయబడు. కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి. శిశువు భాషాగ్రహణ ఉపకరణం ఎల్ఈడితో జన్మిస్తాడని వ్యక్తీకరించే
ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే చామ్స్కీ. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం తరగతి అన్వయానికి సంబంధించి సరికాని ప్రవచనం ఏది అంటే పిల్లలను పెద్దల వలె ఆలోచించే విధంగా తయారు చేయడం. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం వస్తువు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ. వ్యక్తి ఆలోచన, వివేచన, సమర్థత వంటి ప్రక్రియలు నైతిక వికాసంలో ముఖ్య పాత్ర వహిస్తాయని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే కోల్బర్గ్. భాషా గ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అంటే చామ్స్కీ. వ్యక్తి వికాసం అతడు తన సాంఘిక పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల ఫలితమని తెలిపిన వారు ఎవరు అంటే ఎరిక్సన్. వ్యక్తి తన బలాలను, బలహీనతలను గురించి తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉండటం ఆత్మభావన. ఈ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో